వీడియో తీస్తున్నావా? ఫోటోకి పోజ్ ఇస్తున్నా కదా. ఇలా ఉంటది ఎవరు. ఇప్పుడే మా డే ట్రిప్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ వచ్చారు. డ్రైవ్ చేస్తున్న మహానుభావుడు బాబ్జీ మోహన్, వెనకాల హరీష్ అన్న. హాయ్ చెప్పండి. మొహం కనబట్టలేదు. అమలాపురం మొత్తం తెలియాలి మీరు. సో ట్రిప్ వచ్చి 2 గంటలు అనుకుంటా. ఎంత నువ్వు వచ్చిన లేట్ కి 3-4 గంటలు అవుతుంది. నేను టైంకి వచ్చేసాను కిందకి. వీళ్ళు కొంచెం లేట్ అవడంతో మళ్ళీ పైకి వెళ్ళి కిందకి రావడానికి టైం పట్టింది అనమాట. సో డెస్టినేషన్ ఒక 2 గంటల్లో చేరుతాం అనుకుంటా. మధ్యలో ఎక్కడ వేషాలు అయిపోతే. టెంపరేచర్ వచ్చి ఎంత ఉంది మావా? టెంపరేచర్ చెప్పు మావా, డీటెయిల్స్. ఏలుముద్ర వాళ్ళు చెప్పు మావా. 5 డిగ్రీలు ఉందంట టెంపరేచర్. ఈ మహానుభావుడు ఇంతకుముందు 150 కేజీలు ఉండేవాడు, 80 కేజీలకి పడ్డాడు. 150 బ్యాడ్మింటన్ అని చెప్తున్నాడు. బట్ ఇంకా దాని వెనకాల ఇంకా చాలా ఉన్నాయని మా అనుమానం. ఎడిట్లు ఏమీ లేవు. రా ఫుటేజ్ వీడియోలో దుబ్బుతానమాట. నెల్లూరులో మొత్తం కనిపించాలా. సో అక్కడికి వెళ్ళింది మళ్ళీ కలుద్దాం. మా బాబ్జీ మా వీడియో తీయమన్నాడు. CX-80 అంట. ఈ మోడల్ ఎక్కడ చూసి ఉంటారంట మీరు. చూస్తే కామెంట్స్ లో వేసుకోండి. కార్ కలర్ చూసి ఉంటారు. ఇది CX-5, అది CX-80 చెప్పాడండి. ఇచ్చు km స్పీడ్ లిమిట్, బట్ వి ఆర్ గోయింగ్ ఇన్ 104. మొన్న మరీ దారుణం. ఎంత ప్రౌడ్ గా చెప్తున్నాడో చూడండి. నేనే 100 వెళ్తుంటే వాడు ముందోడు ఈజీగా 110-120 వెళ్తుంటాడు. వాడు కూడా మారదు. సో మౌంట్ ఫుజీ చూద్దరు కానీ ఇప్పుడు జపాన్లోనే బాగా ఎత్తైన పర్వతం ఇదే అన్నమాట. ఎక్కువ ఉంది ఈరోజు. ఇంకా మనకి 65 కిలోమీటర్స్ వెళ్ళవలసి ఉంది. డ్రైవర్ ఒక చిరునవ్వుతో ఆమోదాన్ని తెలిపారు. ఆమోదం చేస్తూ ఆమోదం తెలిపామా? అచ్చ తెలుగులో మాట్లాడాలి మామ. ఆమోదం ముఖంతో ఒక అచ్చ తెలుగు సాంగ్ కూడా. కూడా కనబడుతుంది. పూజీ గారు వచ్చారు. సరాగాలే స్మృతులుగా ఎప్పుడుది. సో మనకి కనిపిస్తుంది మౌంట్ ఫూజీ. మళ్ళీ దాక్కున్నాడు. పర్లేదు, మనంటే వస్తాడు, వెన్నంటే వస్తాడు మా మౌంట్ ఫూజీ గాడు. లిరిక్స్ తో ఎవరైనా చిన్మయి శ్రీపదకి కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే అది వెనకాల ఇంకొక సింగర్ ఉన్నారు. కనబడన్న అమలాపురం నుంచి. ఏం టార్చర్. అసలు ఈ సాంగ్ లేకుండా మనకి రోడ్ ట్రిప్పే అవ్వదు.
లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం. మా వీడియో తీస్తున్నావా? ఆ, నేను ఫోటోకి పోజ్ ఇస్తున్నా కదా. ఇలా ఉంటుంది ఎవరు, ఇలా ఉంటే ఇంకా వ్లాగ్స్ ఏం చేస్తాం మేము. ఉందా? మావంతా ప్యాక్డ్గా ఉన్నాడు. అన్న అక్కడ అన్న బట్టలు మార్చుకుంటున్నాడు. సో కొంచెం తర్వాత తీద్దాం. టెంపరేచర్ అయితే ఎంత ఉంది మామ? టెంపరేచర్ 6-7 ఉన్నట్టుంది. 3 ఉందంట. సో 3 ఉంది. కొంచెం కాస్కోలో కొన్నాడు వాచ్, అందుకని చూపించడానికి ట్రై చేస్తున్నాడు. 1,20,000 ఎంతో అంట ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు. సో కారు కూడా చూపించమా? కారు ఎంత మా కుర్మా? 48 అంట. సో బలిసిన వాళ్ళు. అన్న అది 1000కి మింగాడంట జాకెట్. అన్న వెళ్ళరా, ఇక్కడ జపాన్లో కూడా స్మగుల్డ్ గూడ్స్ ఉంటాయని నాకు తెలీదు అన్న చెప్పే వరకు. ఈరోజు మేము వచ్చింది ఫూజిటెన్ రిసార్ట్. మన టోక్యో నుంచి ఒక 2 hours బై రోడ్ అనమాట. ఇక్కడ తగ్గితే ఇక్కడ పెడతారు. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే మనం స్కీ చేయబోతున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలామంది ఉన్నారు. మనం ఎవరిని గుద్దేస్తామో తెలియదు ఇప్పుడు. ఇక్కడ స్కీ కిట్ అయితే రెంట్కి తీసుకుంటున్నాం. జాకెట్, షూస్ ఇవన్నీ కూడా. 3 కిట్లకి మనకి అయ్యింది 26,500 యెన్ అనమాట. ఇప్పుడు ఆ షూస్ కిట్ అంతా కూడా తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ బరువైన షూస్తో నడవడమే చాలా కష్టంగా ఉంది. స్కీయింగ్ ఎలా చేయాలో ఏంటో. మేము క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం ఫస్ట్ టైం కాబట్టి. 2 hours మనిషికి 8,000 ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో 24,000. ఒక ట్రైనర్ వస్తారు, 2 hours క్లాసెస్ ఇస్తారు అన్నమాట. ఆవిడేమంటుందంటే 2 hours అయిన తర్వాత మీరు పై లిఫ్ట్ నుంచి కూడా స్కీ చేయొచ్చు అని చెప్తున్నారు ఆవిడ. ఈవిడే మా ట్రైనర్ అన్నమాట. ఆవిడ చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ మాదే అంట. అది ఎందుకో మీరే చూడండి. చివరిగా మా పెద్ద ఆయన సందేశం చెప్పగలను. ట్రైనింగ్ తీసుకోకుండా మా వెళ్ళి దూకేస్తా, చింపేస్తా, నేనేదో పొడి చేస్తా అనుకుంటే మాత్రం సారీ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ కప్ ఆఫ్ టీ. మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకొని మీరు ఫీల్ అవ్వాలి, 4 సార్లు పడాలి. సైకిల్ తొక్కుతున్నట్టే. సైకిల్ తొక్కిన తర్వాత బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత బాడీ ఎలా అడ్జస్ట్ అవుతుందో అదేవిధంగా బ్యాలెన్స్ అడ్జస్ట్ అవుతుంది. మా 4-5 సార్లు పడ్డాడు. పడిన తర్వాత డిసిషన్ ఆఫ్ ద ఇయర్ అని మేము ముగ్గురం ఈ స్కీ సెషన్ని కంక్లూడ్ చేస్తున్నాం. ఇలాంటి ఆనిముత్యాలు ఇంకా చాలా రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.